హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసింది ఏంటంటే చికెన్ బిర్యానీ కేస్ ప్రాజెక్ట్ మీ అందరికి తెలుసు, చాలామంది తెలుసు ఈ చూసేవాళ్ళు. అయితే దాంట్లో ఎడిటింగ్, డబ్బింగ్, మొత్తం బీజిఎం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన నవంబర్ 15వ తారీఖున ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. 1 మినిట్ వీడియో చూస్తేనే భూమ్స్ బద్దలయ్యేలా ఉంది. అంటే కామెడీ అన్ని రకాల అన్ని కోణాల్లో టచ్ చేసేది మన టీజరు. ఆ టీజర్ చాలా బాగుంది. ఆడియన్స్ కూడా చాలా రెస్పాన్స్ చాలా బాగా ఇచ్చారు. ఫ్రెండ్స్ కూడా చాలామంది చాలా బాగుందని చెప్పి కామెంట్ పెట్టారు. అయితే దీని అంతటి కారణం ఏంటంటే మన ఎర్రంశెట్టి విజయరాజు గారు నిడదవోలు. ఈ సారు చాలా కష్టపడ్డారు. ఈ సార్ ఎవరో మీకు చెప్పలేదు కదా, మన ప్రాజెక్ట్ డైరెక్టర్ మొత్తం అంతా ఆయన చూసుకున్నారు. మన సతీష్ పిల్లి ఆయన డిఓపిగా చేశారు. చాలా బాగా చేశారు. అంతా చాలా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ మన వర్ణ సూర్య సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మాకు ప్రమోషన్స్ కూడా బాగా ఇచ్చారు. సారు చాలా హెల్ప్ చేశారు మాకు. ఎందుకంటే ఆయన ఉండడం వల్లే మాకు ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు రావడం జరుగుతుంది. వర్ణ సూర్య సార్ లేనిది మాకు ఏది జరగదు. ముందరగా చెప్పాల్సింది మేము సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పినా కూడా చిన్నదే ఆయనకి. ఇంకా ఆయన రుణం తీసుకున్న టైం మాకు దగ్గరలో మేము తీర్చుకుంటాము, ట్రై చేస్తాము, చాలా కష్టపడి చేస్తాము. అండ్ విజయరాజ్ సార్, ఎర్రంశెట్టి విజయరాజ్ సార్ కూడా థ్యాంక్ యూ. అండ్ పిల్లి సతీష్ బ్రో, నీకు కూడా థ్యాంక్ యూ బ్రో. అండ్ బెజవాడ కృష్ణ కూడా మన ఫిల్మ్లో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ రాణి, పూజారెడ్డి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మనకి చాలామంది టీం ఉన్నారు. దాంట్లో సిద్ధు ఉన్నాడు, రాజు గారు ఉన్నారు, మన గ్లామర్ బాయ్ ఉన్నాడు, మన పుల్లారావు గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కాశీ గారు, ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో. అయితే ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ లీడ్ ఇచ్చి దాంట్లో ఫేస్ ఇట్లా చూసి సైడ్ నుంచి పంపించేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఫేస్ మీద కెమెరా పెట్టి డైలాగులు చెప్పించి వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు లాగి మొత్తం వాళ్ళ నటన ఎంత ఇది ఉందో అంతవరకు లాగి పంపించాం బయటికి. చాలా బాగా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేంటంటే ఇప్పుడు నెక్స్ట్ మన డిసెంబర్ 19న ప్రసాద్ ల్యాబ్లో మన ట్రైలర్ రిలీజ్ ఉంది. చికెన్ బిర్యానీ కేస్ ఏంటి బ్రో, టీజర్ అంటున్నారు, ట్రైలర్ అంటున్నారు, మళ్ళీ మూవీ రిలీజ్ అంటున్నారు. అసలు ఇంత అడవిడి ఏంటి అనుకోవచ్చు మీరు. స్టోరీ అలానే ఉంటుంది, డైరెక్షన్ అలాగే ఉంటుంది, యాక్టింగ్ అలాగే ఉంటుంది. మొత్తం అన్ని నవరసాల్లో టచ్ చేసుకుని వెళ్ళే మూవీ ఏదంటే చికెన్ బిర్యానీ కేస్. ఈ చికెన్ బిర్యానీ కేస్కి రిలీజ్ చేయాలంటే మాకే ఇంకా మనసొప్పుతులా. ఎందుకంటే మన ప్రాజెక్ట్ అప్పుడే రిలీజ్ అయిపోతే అంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అదే స్టోరీ చాలా సస్పెన్స్గా ఉంటుంది. దానికోసం మా డైరెక్టర్ గారు ఇంకా ఆయన